ఖమ్మంలో మాజీ ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఖమ్మం అంబేద్కర్ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా. సో ఆ దీక్షని భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మనం విజువల్ చూస్తున్నాం. రాత్రి నుంచి వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత దీక్ష చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక కవిత సహా ఆందోళనకారుల అరెస్ట్ జరిగింది. పోలీసులు బాధితుల మధ్య ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. వాగ్వాదం జరిగింది. అయితే ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో కవిత సహా 43 మందిపై కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా ఆందోళన చేశారని ఆరోపణలు వచ్చాయి. మహిళా పోలీసులపై దాడులు జరిగాయని, ఆ దాడులు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు ఖమ్మం ఏసీపీ. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా దీక్ష చేసిన మాజీ ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశారు. ఆ దీక్షను భగ్నం చేసి పోలీసులు ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా రాత్రంతా ఆమె దీక్షలోనే కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆందోళనకి అనుమతి లేదని చెప్పి అక్కడ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడ కింద పడిపోయింది కూడా. ఈ క్రమంలో కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కవితని హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు.